18న వైసీపీ సభకు పోలీసులు అనుమతించారని రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు పెద్దారెడ్డి. మంత్రుల పర్యటన ఉన్న కారణంగా ఏఎస్పీ లేఖ రాశారని పోలీసులకు గౌరవంగా సభను వాయిదా వేశామని అన్నారు. ఇక వైసీపీ సభలు నిర్వహించుకునే హక్కు రాజ్యాంగం కల్పించిందని అంటున్నారు గోరంట్ల మాధవ్. తాము జైషే మహమ్మద్ లాంటి ఉగ్రవాద పార్టీలు కావని కూటమి ప్రభుత్వం సహకరించాలని కోరారు. రీకాల్ చంద్రబాబు కార్యక్రమం భాగంగా ఈరోజు దినము తాడిపత్రిలో అనౌన్స్ చేయడం జరిగింది. నిన్న సాయంత్రం పోలీస్ అధికారులు ఈరోజు కాకోకుండా తాడిపత్రి కాన్ఫరెన్స్లో ఓపెనింగ్ ఉంది, మంత్రులు అందరూ వస్తున్నారు. అందువల్ల ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అని చెప్పి జిల్లా పార్టీకి తెలియజేయడం జరిగింది. ఇందులో భాగంగానే 18వ తారీఖు మీరు అక్కడ ప్రోగ్రాం పెట్టుకోండి, మేము సహకరిస్తామని చెప్పడం కూడా జరిగింది. దీనివల్ల పార్టీ అంతా, ఈ జిల్లా పార్టీ సమన్వయకర్తలు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా 18వ తారీఖుకి తాడిపత్రిలో రీకాల్ చంద్రబాబు కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి తాడిపత్రి కాన్ఫరెన్స్లో ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు కూడా ప్రోగ్రాంకి వచ్చి విజయవంతం చేయాల్సిందిగా కోరటం. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఎప్పుడైనా మా లీడర్లు కానీ మా కార్యకర్తలు కానీ మీటింగ్ పెట్టుకునే హక్కు మాకు రాజ్యాంగం ప్రసాదించింది. ఇలాంటి హక్కును కాలరాయడం అనేది చాలా శోచనీయం. మా పార్టీ ఎల్టీటీ తీవ్రవాది పార్టీ కాదు, పీపుల్స్ వార్ తీవ్రవాది పార్టీ కాదు, జైషే మహమ్మద్ కాదు. అలాంటి పార్టీలనైతే పోలీసు ఆంక్షల ఉంటాయి, పోలీసు నిర్బంధం ఉంటుంది, దాన్ని చట్టాలు కూడా వ్యతిరేకిస్తాయి, వాటిని ప్రజలు కూడా ఆమోదిస్తారు. అంతేగాని ప్రజాస్వామ్యబద్ధంగా క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య లేకపోయి తేల్చుకోవాల్సిన ఈ తెలుగుదేశం పార్టీ కానీ లేదా ఈ కూటమి ప్రభుత్వం కానీ అర్థం చేసుకుని మా లీడర్లకు ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా, ఈవెన్ మనం గుడివాడలో గమనిస్తే కొడాలి నానిని కూడా పార్టీ మీటింగుకు, పార్టీ కార్యక్రమానికి హాజరు కాకుండా ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడతా ఉంది. ఇలాంటి ఇబ్బందులకు, ఇలాంటి నిర్బంధాలకు తిలోదకాలు ఇచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు పోవాలని ఈ ప్రభుత్వాన్ని శాంతియుతంగా, చట్టబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా